బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లు ఎక్కడ ఉన్నా తొక్కిపెట్టి నార తీస్తామని వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని వారంతా బాగానే బాగుపడ్డారని 6 నెలల్లో పద్ధతి మార్చుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలు, మహిళలు, వ్యాపారుల రక్షణే తమ లక్ష్యమన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి, నగర ప్రజల ఆదరణ, ఆశీస్సులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జేఎన్ రోడ్డు చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, నగర కన్వీనర్ యనుమల రంగబాబు తదితరులు మాట్లాడారు. స్థానిక మహిళలు అనేక సమస్యలు తన దృష్టికి తీసుకుని వచ్చారని, ముఖ్యంగా గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల ప్రస్తావన ఎక్కువగా వచ్చిందన్నారు. వాటిని నిర్మూలించే భాగంగా శాంతి భద్రతల మెరుగు కోసం పోలీసుల సహకారంతో మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 6 నెలల్లో అంతా సరిచేస్తామని, ప్రభుత్వం మారింది, మీరు మారండి అని ఆ బ్యాచ్లకు చెప్పడం జరిగిందన్నారు. ఇతర నాయకులు మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని, ఇతర పార్టీల నుంచి వచ్చి వెంట చేరేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేయరనీయవద్దన్నారు. నాయకులందరూ ఆదిరెడ్డి అప్పారావుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, మధ్య రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, రాష్ట్ర కార్యదర్శి జామి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు వాళ్ళు ఫీజులు కట్టేయండి అంటాడు. మా అబ్బాయి చెప్పినట్టు ఫీజులు కట్టేస్తా ఉంటాం భవానీ చారిటబుల్ ట్రస్ట్ మీద. అందు గురించి మేము ఎవ్వరూ కూడా ఆర్థిక ఇబ్బందులకు లోనై అన్నానికి బాధపడుతూ ఉండకూడదనేది మా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్ష ఇవాళ అదే. ఎప్పుడూ కూడా కింజరపు ఫ్యామిలీ, ఆదిరెడ్డి ఫ్యామిలీ నాకు రెండు కళ్ళు. నువ్వు నేను ఒక తరం, లోకేష్ వాసుబాబు ఒక తరం, నీ మనవడు జయేష్ నాయుడు, నా మనవడు దైవాంశ్ ఒక తరం. ఈ 3 తరాలు ఈ విధంగానే ఉండాలనే కోరిక అప్పారావు నాకు. అంటే నాకు చాలా ఆనందం వేసింది. నేను ప్రతి వార్డులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టపడిన పేరు చూస్తుంటే వీళ్ళని ఏ విధంగా నా గుండెల్లో పెట్టుకోవాలి, మా ఆదిరెడ్డి కుటుంబం యొక్క గుండెల్లో పెట్టుకోవాలని నిరంతరం ఆలోచించేవాడు. అదే జరుగుతుంది. నేను ఇంకొక విషయం చెప్తున్నా. మా ఈ వాసు మీద పోటీ చేస్తున్నాడు ఒక త్రాసుడు, అవగాహన లేనటువంటి ఒక దుర్మార్గం. వాడు నాకు చెప్పు చూపించాడు. కానీ ఆ రోజే చెప్పాను, నేను ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిని. కాబట్టే 2007-12లో నా భార్య మేయర్ అయ్యింది. కంటిన్యూషన్గా నేను ఎమ్మెల్సీ అయ్యాను. నేను ఎమ్మెల్సీగా ఉండగానే నా కోడలు ఎమ్మెల్యే అయింది. నా కోడలు ఎమ్మెల్యేగా ఉండగానే నా కొడుకు ఎమ్మెల్యే. ఇన్నిసార్లు మేము గెలిచామంటే మాకు మీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? జన్మలు సేవ చేసి. ఇంకోటి చెప్తున్నాను, రాజమండ్రిని డెవలప్ చేసే విషయంలో గెలిచిన మరుక్షణం నుంచి మీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉంటున్నాడో లేదంటే తింటున్నాడో తెలియదు, వెళ్ళి అవన్నీ కూడా సాల్వ్ చేసుకొస్తున్నాడు. ఏదైతే నేను చేసి విడిచిపెట్టానో ఆ ప్రాజెక్ట్ అన్నీ కూడా మీ ఎమ్మెల్యే ఖచ్చితంగా చేసి తీరుతారని మీకు వాగ్దానం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి మీ అందరి సహకారంతో అత్యధిక మెజార్టీతో 2,35,000 మెజార్టీతో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికవడం జరిగింది. అలాగే మూడు పక్షాల యొక్క సహకారంతో ఎన్డీఏగా మన వాసు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అది చిన్న విజయం కాదు, చాలా భారీ విజయం. 70,000 పైకి మెజార్టీ అంటే ఇప్పటివరకు ఈ రాజమండ్రి చరిత్రలో ఎవరికి ఇవ్వనంత మెజార్టీ మన రాజమండ్రి ప్రజానికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మెజార్టీలు రావడానికి మీ అందరూ చేసిన కృషే దానికి ముఖ్యమని మీ అందరికీ కూడా మరొకసారి
మరొకసారి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా మనం 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో అందరం కూడా కష్టించి పనిచేస్తూ మరోసారి ఏదైనా ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు ఎంతకంటే ఎక్కువ మెజార్టీని సాధించే విధంగా మనందరం కూడా మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. మొత్తం ఈరోజు విజయం వెనకాతల ఒక టీడీపీయే కాకుండా మొత్తం 3 పార్టీలు కలిసి ఈ విజయాన్ని అందించాయి. కాబట్టి ఆయన చెప్పడం మా కార్యకర్తలకు కూడా, మా జన సైనికులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అప్పుడు ఏమి చెప్పారంటే, ఏదైనా సరే ఏ కార్యక్రమంలో, ఏ వార్డులో ఏ కార్యక్రమం వచ్చినా సరే టీడీపీ నాయకులతోటి ఎట్టి పరిస్థితులను కూడా కూటమి నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొవాలి. ఎందువల్లంటే ఈ అధికారంలో భాగస్వామ్యం ఉంది మనందరికీ కూడా. అదే వాసు గారు కూడా అదే చెప్పారు, ఎట్టి పరిస్థితులు మీ అందరూ పాల్గొండి అభివృద్ధిలో. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేమున్నాం. ప్రజలు మొక్కుబడిగా, ఎందుకంటే మళ్ళీ ఆ రాక్షసుడు పరిపాలనకు వస్తే నాశనం అయిపోద్ది, దేశం నాశనం అయిపోద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది, మన ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు అనే భయాందోళనతో మరి మొన్న ఎలక్షన్లో ఓట్లేయడం జరిగింది. మూకుమ్మడిగా ఓట్లేయడం జరిగింది. ఓటేది జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ ది స్టేట్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణమైన మీ అందరికీ, ప్రజలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పింది ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాను. ఎందుకంటే అందరినీ కూడా కలపడానికి అతను ఒక విధంగా సూత్రుడు. ఎందుకంటే అతను చేసే దుష్ట పరిపాలన కానీ, అనాలోచన విధానాలు కానీ, వీటన్నిటి మూలంగా కూడా ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి, ఎప్పుడైతే రాక్షస పరిపాలన పోతుందో, ఎప్పుడు మన రాష్ట్రానికి స్వాతంత్రం వస్తుంది, మన ప్రజా పరిపాలన వస్తుందనే ఉద్దేశంతో ఓట్లు వేయడం జరిగింది. ఇన్ని పార్టీలు, 3 పార్టీలు కలిసినప్పుడు కలయికలో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే కలవడానికి కలిసిలో ఉపయోగం లేదు. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఇవాళ మా పార్టీ ఉన్నంతా మేము ఓట్లేస్తాం, అంటే మా కులం మేము ఓట్లేస్తాం, ఏ పార్టీ అయినా పర్లేదు అని అనుకుంటే ఆ కలయికలో అర్థం లేదు. అయితే మీ భద్రతే మా బాధ్యత అనేది చెప్పి ఒక కార్యక్రమం చెప్తున్నారు. అది కూడా ఎందుకంటే కుర్రాళ్ళకి కొన్ని నోవెల్ ఐడియాస్ వస్తుంటాయి. ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు రకరకాలుగా కాకుండా మనంతటి మనం ఒక ప్రజలు అధికారం ఇచ్చారు, ఆ అధికారాన్ని ప్రజా స్టేజ్ కోసం ఉపయోగించాలని చెప్పేసి నందమూరి తారక రామారావు గారు చెప్పినట్టు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కానీ ఆ బాటలో ముందుకు నడవాలని చెప్పేసి వాసును మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అవమానాలు పడ్డారు. తెలుగుదేశం జెండా మోసినోడిని హేళనగా చూశారు. జనసేన జెండా మోసినోడి మీ నాయకుడిని ఎక్కుతాడా అన్నారు. బీజేపీ జెండా మోసినోడు అసలు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏముంది అన్నారు. మాట్లాడిన వారికి అసలు మీ పార్టీకి 11 సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి? ఈ రోజు ఈ జెండా మోసిన వారు అధికారుల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని గౌరవంగా చూస్తారు, మిమ్మల్ని కుర్చీ వేసి మీ పనులు చేస్తారు. చేయకపోతే చెప్పండి, వాళ్ళ పని చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మనం ఏమి అడ్డగోలుగా తప్పుడు పనులు అడగం, ప్రజల కోసం అడుగుతాం. ఇప్పుడు మన వారందరూ కూడా ఈరోజు ఊర్లో తిరుగుతూ ఉంటే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. మాకు ఈ 5 సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధలు పడ్డామన్నారు. డ్వాక్రా గ్రూపులు అయితే అనేకమైన వేధింపులన్నీ వాస్తవాలు బయటికి చెప్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా సరిచేస్తాం. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారంటే చాలా ఆనందిస్తా ఉన్నారు. ఈ ఆనందాన్ని కొనసాగించాలి. పారిశుధ్యం పైన శ్రద్ధ వహించారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం తీర్చిదిద్దుతామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. ప్రతి 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూర్చుంటాం. 3 గంటలు అక్కడే కూర్చొని ప్రజల యొక్క సమస్యలు కూడా వింటామని అక్కడ ప్రజలు కూడా హామీ ఇచ్చున్నాం. ఈ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మహిళా సోదరిమణులు అనేకమైన సమస్యలు చెప్పారు. రాత్రులు బయట తిరగలేకపోతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకులకు అండదండలు చూసుకొని
బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలు విపరీతంగా మితిమీరిపోతా ఉన్నాయని చెప్పారు. శాంతి భద్రతల్ని మెరుగుపరచడానికి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టడానికి, డ్రగ్స్ మరియు గంజాయి యొక్క సరఫరాని శాశ్వతంగా అరికట్టించేందుకు, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాన్ని కూడా నివారించేందుకు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాన్ని నిన్ననే శ్రీకారం చుట్టాం. ప్రతి చోటకి వెళ్తాం, పోలీసుల్ని తీసుకొస్తా ఉన్నాం, మహిళలతో మాట్లాడిస్తాం, మహిళలు ధైర్యంగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, అధికారులు నెంబర్లు ఇస్తా ఉన్నాం. అధికారులకు మీరు ఫోన్ చేసి చెప్పినా పర్వాలేదు, మాకు తెలియజేసినా పర్వాలేదు, ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేసినా పర్వాలేదు. 6 నెలలలో వారికి మరలా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వారికి ప్రభుత్వం మారింది, మీ ఆలోచనలు మార్చుకోవాలి. అలా కాదు, నేను ఇలాగే ఉంటా, నేను చేయాల్సిన పని చేస్తా, నేను గంజాయి బ్యాచ్నే ప్రోత్సహిస్తా, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళతో తిరుగుతానంటే ఎన్డీఏ కూటమి ఉపేక్షించదు. తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల. నిన్న మొన్న కూడా చిన్న తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తాం, ఇంకొక అవకాశం ఇస్తాం, లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.